హాయ్ అండి. విజయ స్వీట్ హోమ్కి స్వాగతం. ఉగాది పండక్కి మనం బొబ్బట్లు కంపల్సరీగా చేసుకుంటాం కదా. మనము నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? మీరు ఉగాది పండక్కి ఏం స్వీట్ చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి ఈ బొబ్బట్లు. నేను చెప్పిన విధంగా చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటాయి బొబ్బట్లు. చూడండి చాలా సాఫ్ట్గా కలర్ఫుల్గా ఉన్నాయి బొబ్బట్లు. ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గ్లాసు కానీ, మీరు ఏదైనా ఒక కొలత తీసుకున్న ఒక చిన్న గిన్నె కానీ తీసుకొని శనగపప్పు 2 సార్లు కడుక్కొని బాగా ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి కడిగేసి కుక్కర్లో వేసి ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ శనగపప్పుకి 3 గ్లాస్ 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 4 విజిల్ వచ్చేంత వరకు శనగపప్పుని ఉడికించుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, ఒక గ్లాస్ నిండా మనం ఏదైతే గ్లాస్తో శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో కొలతతో మైదా పిండిని తీసుకోండి. మీరు మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి లేదా నెయ్యి వేసి బాగా ఇలా రఫ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేస్తూ కొద్దిగా మన చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో దానికంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే సాఫ్ట్గా తడుపుకోవాలి. ఈ పిండి కూడా ఒక అరగంట పాటు నానితే బాగుంటుంది. మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నాం కదా, శనగపప్పు ఉడికేలోపు ఆ ప్రాసెస్ పూర్ణం ప్రిపేర్ చేసేలోపు ఇది పిండి నానిపోతుంది. చూడండి ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత దానిపైన పిండి ఆరిపోకుండా ఆయిల్ వేసి పైన కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పు ఉడికిపోయింది. చూడండి ఇలా ఉడికిపోవాలి మెత్తగా. ఈ నీళ్ళన్నీ వార్చేసి ఒక స్ట్రెయినర్లో వేసి వడకట్టుకొని అదే కుక్కర్లోనే అలానే పెట్టేసుకొని మనం ఎంతైతే శనగపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ కొలతతోని 1.5 కప్ గ్లాసు బెల్లం వేసుకోండి. మీకు స్వీట్ తక్కువ కావాలంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు. మేమైతే 1.5 గ్లాస్ వేసుకున్నామండి. పప్పులోనే వేసుకొని చిన్న మంట పైన మనము కలుపుతూ ఉడికించుకోవాలి. ఆ బెల్లం అంతా కరిగిపోయి బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగు అంటిస్తుంది. సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకొని అదంతా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దగ్గర పడిపోయిందండి. ఒక 2 టేబుల్ స్పూన్ల
నెయ్యి వేసుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనము ఉగాది పండగకి కానీ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది. మేమైతే ప్రతి పండగకి ఇలా బొబ్బట్లు తయారు చేసుకుంటాము. మీరు ఏ విధంగా తయారు చేసుకుంటారో కామెంట్ ద్వారా తెలపండి. ఇప్పుడు ఇది మిక్సీకి వేయాలంటే చాలా వేడిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా మ్యాషర్తో ఇలా అంతా మ్యాష్ చేసుకుంటే మనకి త్వరగా చల్లగా అవుతుంది అండ్ మెత్తగా కూడా అవుతుంది కొద్దిగా. చూడండి, ఇలా నేను పప్పు గిత్తి తీసుకొని ఇలా రుబ్బుకుంటున్నాను. మీరు ఏదైనా మ్యాషర్తో కానీ పప్పు గిత్తితో కానీ ఇలా మ్యాష్ లాగా చేసుకోండి. చూడండి, చాలా మెత్తగా అయిపోయింది. వేడి మీద ఇలా చేసామంటే మిక్సీలో వేయాల్సిన పని కూడా ఉండదు మనకి. చూడండి, కొంచెం ఇంకా బరకగా ఉంది. అందువల్ల నాకు ఈ మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు, కానీ ఇంకా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. అందుకే కొద్దిగా మిక్సీలో వేసుకుంటున్నాను. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో చిన్న మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. సాఫ్ట్గా తయారవుతుంది పూర్ణము. అప్పుడు మనకి బొబ్బట్లు చేయడానికి చాలా బాగుంటుంది. చిన్న మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇది సింపుల్ ప్రాసెస్ అండి. పూర్ణం ప్రిపేర్ చేయడం మేము ఇలాగే చేసుకుంటాము. మీరు ఎలా తయారు చేస్తారో కామెంట్ ద్వారా తెలపండి. ఇదంతా ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పూర్ణము. ఇప్పుడు అన్నీ ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోండి ప్లేట్లో. అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఒకటి ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ కానీ అరిటాకు కానీ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఆయిల్ ప్యాకెట్ని ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని లేదా కవర్ పైన పెట్టి చేసుకోవచ్చు. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండి ముద్దను తీసేసుకొని మనం పూర్ణం ఉండని తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా కవర్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఎక్కడ గ్యాప్ లేకుండా కవర్ చేసుకోవాలి. ఇలా అంతా కవర్ చేసుకొని ఆయిల్ ప్యాకెట్ పైన పెట్టేసి ఇలా ఆయిల్ అప్లై చేసి ఆయిల్ కవర్కి రౌండ్గా ఇలా వత్తుకోవాలి. ఈ చేయితో అయినా వత్తుకోవచ్చు రౌండ్గా, లేకుంటే కవర్ తీసుకొని మనం ఇలా ప్రెస్ కూడా చేయొచ్చు. ఇట్లా కవర్తో చూపిస్తున్నాను చూడండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ కవర్ ఇలాంటి కవర్ తీసుకొని పైన కవర్ చేసేసి ఇలా ప్రెస్ చేసుకుంటే గట్టిగా అనకండి. ఇలా రౌండ్గా ఇలా ప్రెస్ చేయాలి. చూడండి, చాలా బాగా వస్తాయి. ఈ కవర్ పెట్టేసుకొని మనం చేసుకున్నామంటే చాలా త్వరగా వచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఇలా కవర్ పెట్టి చేసామంటే మీరు ఎలా ఇంతమంది కవర్తో ప్రిపేర్ చేస్తారో కామెంట్ ద్వారా తెలపండి. అయిపోయింది. ఇప్పుడు కవర్ తీసేసి పొయ్యి మీద పెన్నం పెట్టుకొని దానిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. పెన్నం అంతా నెయ్యి అప్లై చేసుకొని ఫస్ట్ సారి కొద్దిగా నెయ్యి ఎక్కువ పడుతుంది, తర్వాత అవసరం లేదు. నెయ్యి అంతా అప్లై చేసుకొని పెన్నంకి ఈ బొబ్బట్లు తయారు చేసి పెట్టుకున్నాం కదా, బొబ్బట్టు పెన్నం మీద వేసుకోవాలి. ఇలా చేతిలోకి తీసుకొని
అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్ బొబ్బట్లు. ఎవరైనా ఫస్ట్ టైం తయారు చేయాలనుకున్న ఈ మెథడ్లో చేశారంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి మీకు. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, కవర్ సహాయం లేకుండా కూడా మనం ఇలా రౌండ్గా చేయితోనే ఒత్తేసుకోవచ్చు. కవర్ ఉంటే అంతా సమానంగా ఈవెన్గా త్వరగా ఇది చేసుకొని పెట్టేసుకోవచ్చు. బొబ్బట్లు ఎంతమందికి ఇష్టం కామెంట్ ద్వారా తెలపండి. అన్నీ ఇలా కాల్చుకొని రెండో వైపు జాగ్రత్తగా తిప్పుకొని కాల్చుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత మెత్తగా కనిపిస్తున్నాయి బొబ్బట్లు. చూస్తే నోరూరిపోతుంది కదా. దానిపైన తిప్పుకున్న తర్వాత దానిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అంతే అండి, సింపుల్ మెథడ్లో బొబ్బట్లు, నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఈ పండగకి మీరేం స్వీట్ చేస్తున్నారో కామెంట్ ద్వారా తెలపండి. మా ఛానల్కి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా సాఫ్ట్గా ఉన్నాయి బొబ్బట్లు. చూస్తేనే ఊరిపోతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా బొబ్బట్లు ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి.